ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 3వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మనకు పంపినారు. అదేమనగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నీతిమంతులు జయము కలుగుట మహా ఘనతకు కారణము. అవును, అసలు నీతిమంతులు అంటే ఎవరైతే దేవుని అంగీకరించి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తమును జరిగిస్తారో వారే నీతిమంతులు. మరి అలాంటి వారు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అంటే బైబిల్ గ్రంథంలో యోబు గారు, అతడు నీతిమంతుడు, నిందారహితుడును, చెడుతనమును విడిచిపెట్టినవాడు. అలాంటి యోబుకి ఎంత శ్రమ కలిగిందో మనమందరము చూసాము. ఆస్తి పోయింది, సంతానం పోయారు, నా అనువారే లేక ఒంటరైనాడు, శరీరం కుళ్ళిపోయింది. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, శ్రమలను సహించాడు, చివరకు రెట్టింపు ఘనతను పొందుకున్నాడు. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారు ఎన్ని శ్రమలు వచ్చినా సింహము వలె ధైర్యముగా ఉంటారు. అలాగే మనము నీతిమంతులుగా ఉండాలని దేవుని కోరిక. అటువంటి నీతిమంతులుగా మనము జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు, మనల్ని కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమున మమ్మలను ఆరోగ్యవంతులుగా సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. ఆయనను మమ్మలను ప్రత్యేకముగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. నాయన, ఈ దినమంతా మేము చేస్తున్న పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మా యొక్క పనుపాటలలో, మా ఉద్యోగాలలో మీరే మాకు తోడుగా నీడగా ఉండి మా ప్రయాణాలలో మాకు అండగా ఉంటారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతన దయాకిరీటమునివ్వండి. వారికి మంచి బ్రతుకును, మంచిగా బ్రతికే అవకాశమును వారికి ఇవ్వండి. అలాగే ఈ రోజున వివాహం చేసుకుంటున్న వారు కానీ, వివాహం రోజు చేసుకుంటున్న వారికి కొత్త జీవితంనిచ్చి మంచిగా ఫలించి వారు అభివృద్ధి పొందడానికి, వారి బిడ్డలను వారు చూచి వారు మీ సన్నిధికి నడిపించడానికి వారికి జ్ఞానమును దయచేయండి. అలాగే ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యమును యేసు నామమున తొలగించి స్వస్థపరచండి. అలాగే వారి ఉద్యోగాల నిమిత్తము ఎంతోమంది ఒంటరిగా అనేక దేశాలకు వెళుచున్నారు, ఒక ఫ్యామిలీలతో కూడా వెళుచున్నారు తండ్రి. వారికి తోడుగా ఉండండి నాయన. వారికి నీడగా ఉండి వారికి కాపుదలనిచ్చి వారి శ్రమను, ఆ యొక్క జీతమును తీసుకుని చునగా తండ్రి, ఆ జీతమును ఫలింపచేయండి, అభివృద్ధి పరచండి. వాళ్ళు మీ సేవ చేయడానికి వారికి జ్ఞానమునివ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ఒంటరిగా ఎడారులలో అనేక చోట్లను పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వారికి మీ కాపుదలనివ్వండి. యజమానులతో సమాధానంగా ఉండడానికి, యజమానులతో ఎటువంటి గొడవలు పడకుండా సమాధానంగా సంతోషంగా ఉండడానికి సహాయం అందించండి. పనివారు చేస్తున్న, ఇంట్లో పనిచేస్తున్న నా సోదరులు, నా సోదరిమణులు, అలాగే ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్లను, కంపెనీలను చేస్తున్న డ్రైవర్లను, ఆఫీసులో చేస్తున్న పనివారిని, అలాగే వ్యవసాయం చేస్తున్న నా స్నేహితులను అందరినీ ప్రేమతో కాపాడండి. వారికి మంచి బ్రతుకుని ఇవ్వండి. ఆయన మీరే మాకు నీడగా అండగా ఉండి మీ యొక్క 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుని మీ పరలోక రాజ్యాన్ని చూసే భాగ్యాన్ని, మీతో ఆడుకునే భాగ్యాన్ని మాకు అందిస్తారని, మీరు ఆఖరి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటారని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. ఈ వాక్యమును చూసిన ప్రతి ఒక్కరూ అనేక మందికి పంపించండి. మీరు దేవుని పరిచర్య చేయండి. ఆమేన్.